రాలేదు, హాజరు కాలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళు డుమ్మా కొట్టడం ఒక చర్చ ఉంటే, ఈటల రాజేందర్కు పదవి రాకుండా అడ్డుపడ్డది ఎవరు అన్నటువంటి ప్రశ్న తెలంగాణ బీజేపీ కోటరీలో చాలా సీరియస్గా నడుస్తోంది. సో బీజేపీలో కోటరీ శాసనమే అధిష్టానం నిర్ణయంగా ప్రకటింపజేస్తున్నారనేటువంటి విమర్శ కూడా ఉంది. రాజాసింగ్ ఎగ్జిట్ని బట్టి ఈ విమర్శలకు ఇంకో కొంచెం బలం చేకూరుతోంది. అండ్ మోర్ ఓవర్, ఇకపై వెనుకుండి నడిపించేది కిషన్ రెడ్డేనా? కిషన్ రెడ్డి పాత్ర ఏమిటి అన్నది ఇంకొక అంశం. అఫ్కోర్స్ కిషన్ రెడ్డి పాత్ర ఏమిటంటే బండి సంజయ్ పాత్ర ఏమిటి అన్న క్వశ్చన్ కూడా రావచ్చు. సో మాజీ అధ్యక్షులు వేరు, వాళ్ళు వాళ్ళ మనిషిని తెచ్చిపెట్టుకుంటారు అని రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ వెనకాల కొన్ని అర్థాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక మరొక క్వశ్చన్ ఏంటంటే, రాజాసింగ్ రాజీనామా పైన భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇంకా స్పందించలేదు. బీసీ కార్డును బీజేపీ ఉపయోగించకపోవడానికి కారణం ఏమిటో కేడర్కు తెలియట్లేదు. ఇంతకీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు వేసినటువంటి వ్యూహమేనా? అధికారంలోకి రావడానికి వ్యూహం అయితే గనక సో ఇది నిర్ణయం ఇంకోలా ఉండేది. అఫ్కోర్స్ అది పార్టీ నిర్ణయం, అది వాళ్ళ ఇష్టం. కానీ జరుగుతున్నటువంటి ట్రెండ్ ఏంటి, తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏమిటి, దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందా అన్నటువంటి చర్చ ఇప్పుడు ప్రధానంగా ఒకటి నడుస్తుంది. రైట్, మాట్లాడదాం. రామూర్తి గారు, బీఆర్ఎస్ పార్టీ